పాఠశాలలు విద్యా బోధన నిలయాలు. అలాంటి పాఠశాలల్లో బంధుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలే తాగుబోతులకు అడ్డాగా మారిన వైనం. అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగానే రెచ్చిపోతున్న ఆకతాయిలు. మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్న విద్యార్థులు. న్యాయం చేయాలని, చర్యలు చేపట్టాలని కోరుతున్న వైనం. సూర్యాపేట మండలం టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో తాగుబోతులు మద్యం సేవించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన సమాచారంతో TR9 ప్రతినిధి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. టేకుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో తాగుబోతులు రాత్రిపూట బీభత్సం సృష్టిస్తున్నారని, పాఠశాలపై రాత్రిపూట నిఘా లేకపోవడం వల్ల ఆకతాయిలు బీర్లు, మందు సీసాలు తీసుకెళ్లి పాఠశాల తరగతి గదుల్లో తాగుతూ వీరంగం సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల సమన్వయ లోపంతో నిఘా లోపించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలకు గేటు, ప్రహారీ గోడ లేకపోవడంతో మందుబాబుల ఆటలు సాగుతున్నాయని, వెంటనే ప్రహారీ గోడ నిర్మించి గేటు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. శుక్రవారం రాత్రి మందుబాబులు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి బాత్రూంల డోర్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, కిటికీలు ధ్వంసం చేసి బీర్ సీసాలను పగలగొట్టి వీరంగం చేసి వెళ్లారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపయ్య మీడియాకు సమాచారాన్ని అందజేశారు. పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పాఠశాల ప్రాంగణాన్ని ఆకతాయిలు ప్రతిరోజు బీభత్సం సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవని, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. గ్రామంపై పోలీసులు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఆకతాయిలను నియంత్రించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. నా పేరు డి పాపయ్య, జెడ్పీహెచ్ఎస్ టేకుమట్ల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ప్రతిరోజు 4:45 తర్వాత మేము బడి క్లోజ్ చేసినప్పుడు బయటి పిల్లలు వచ్చి మరి మన ఊరు మన బడి కింద వచ్చిన బాత్రూమ్ డోర్స్ పగలగొట్టినారు. అదేవిధంగా బయట వ్యక్తులు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తాగటము, అదేవిధంగా డోర్స్ పగలగొట్టడము జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన మరి సాంఘికంగా ఇబ్బందులు ప్రజల నుంచి కలుగుతున్నాయి. కాబట్టి కార్యక్రమాలు జరగకుండా మాకు రక్షణ కల్పించవలసిందిగా గ్రామ ప్రజలను కోరుతున్నాం. సంబంధిత పోలీసు అధికారులు మరి అదేవిధంగా మాకు సహకరించి ఇలాంటి దుశ్చర్యలకు పిల్లలు, బయట వ్యక్తులు పాల్పడకుండా మరి తలుపులు పగలగొట్టకుండా, అదేవిధంగా మరి పిల్లల్ని కొద్దిగా బడీ టైం అయిన తర్వాత వెంటనే అవుటర్స్ వచ్చి ఆడుకోవడం వల్ల మరి కూల్ డ్రింక్స్ తాగి గ్లాసులు బయట వేయడం జరుగుతుంది. మరి పాఠశాల వాతావరణం అపరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి సంబంధిత అధికారులు, పోలీసు వారు మాకు మా పాఠశాలకు రక్షణ కల్పించి పిల్లల యొక్క విద్యాభివృద్ధి విషయంలో మాకు తోడ్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.